టీడీపీకి రెబెల్ అభ్యర్థులు తలపోటుగా మారారు. టికెట్ నీకే అంటూ గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు పొత్తులో భాగంగా ఎర్తు పెట్టారంటూ ఫైర్ అవుతున్నారు అసంతృప్తులు. టికెట్ల ప్రకటనపై పునరాలోచన చేయాలని పట్టుబడుతున్న నేతలు కాదు కూడదు అంటే రెబెల్స్ గా పోటీకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. అరకులో టీడీపీపై దొన్ను దొర తిరుగుబావుట ఎగురవేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మొదట తనను అభ్యర్థిగా ప్రకటించి తర్వాత బీజేపీకి కేటాయించడంపై మండిపడుతున్నారు. మోసం చేస్తే చావడానికైనా చంపడానికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు దొన్ను దొర. పార్టీనే నమ్ముకున్నావు, నేతలు కార్యకర్తలమంతా పోటీకి సిద్ధంగా ఉన్నారు. బీజేపీది అరకు సీటు అంటే ఒప్పుకునేది లేదు అంటున్నారు దొన్ను దొర. హామీ ప్రకారం నడుచుకోకపోతే చావడానికి సిద్ధం, లేదంటే చంపడానికైనా వెనకాడేది లేదు అంటున్నారు ఆయన. ఏ ఒక్క కార్యకర్త కూడాను దీన్ని మేము నమ్మడానికి వీల్లేదు. చేతికి ఇచ్చిన టికెట్ జారిపోయినప్పుడు 4 గోడల మధ్య ఇచ్చినటువంటి హామీకి నమ్మడానికి వీల్లేదని మా కార్యకర్తలు నాయకులు స్పష్టంగా చెప్పారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కాబట్టి ఇక్కడ నాకు గాని మా కుటుంబానికి కానీ అన్యాయం జరిగితే మా కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితులు లేదు. మా కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉన్నారు. చావడానికి సిద్ధంగా ఉన్నారు, చంపడానికని సిద్ధంగా ఉన్నారు. కనీసం సంప్రదింపులు కూడా లేకుండా ఇవాళ వాళ్ళు బీజేపీ పార్టీని టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గిరిజన నాయకులు అంటే అంత చులకన ఈ అధిష్టానానికి? మా మనోభావాలు అక్కర్లేదా? మమ్మల్ని గుర్తించట్లేదా? అంత చులకన భావం ఎందుకు? తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పోవడానికి తీసుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? జనవరి నెలలో అరకులో నిర్వహించిన సమావేశంలో దొన్ను దొరను గెలిపించుకోవాలని ప్రకటించారు చంద్రబాబు. అరకులో నేను చేసింది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టాం. మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి. దొన్ను దొర అప్పటి నుంచి పోటీ ప్రయత్నాల్లో ఉన్నారు. తనకే టికెట్ అంటూ అప్పుడే ప్రకటించారంటూ దొన్ను దొర గుర్తు చేస్తున్నారు. హామీ ఇచ్చి మరిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నాకు కొన్ని లక్షల మంది బహిరంగ సభలో వాళ్ళ సమక్షంలో దొన్ను దొరకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నానని బహిరంగంగా ప్రకటన చేసి ఉన్నారు. ఆ ప్రకటనకి కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు నాకు అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి ప్రకటన చేయాలని ఈ సందర్భంగా అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరు ముక్త కంఠంతో వీళ్ళ కోరి ఉన్నారు.